ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది. తండ్రి, థ్యాంక్ యూ సహాయం చేస్తున్నందుకు. ఈనాటి ఈ మొదటిది అయితే అత్యవసరమైన సందేశాన్ని చెప్పడానికి నోటి ముఖ్యత్వం మరియు మనం మాట్లాడే మాటల గురించి యేసునామంలో ఆమేన్. మనసు, నోరు, మూడ్స్, వైఖరులు. మనందరికీ మైండ్ ఉంటుంది. అయితే దాంతో ఏం చేస్తామంటే ఏది ముఖ్యమైందో అది మన మైండ్లో ఉన్నదే బయటకు వస్తుంది నోటి ద్వారా. మనసులోంచి నోరు మాట్లాడుతుంది. మన మాటలతో మనల్ని మనం సంతోషపరచుకోవచ్చు లేదా నిరాశపరచుకోవచ్చును. అలాగే ఇతరులను సంతోషపరచవచ్చును, ఎక్కువగా నిరాశపరచను వచ్చును. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ఒక నిమిషం ఆలోచించండి. నిజంగా మనం నమ్ముతామా మాటల శక్తిని గురించి దేవుని వాక్యం చెప్పేదాన్ని? నమ్మం అనుకుంటా. నా జీవితంలో దీన్ని ఎంతగానో చదివాను. గత 2 ఏళ్లలో చాలా అధ్యయనం చేశాను. నోరు మీద ఎన్నో పుస్తకాలు చదివాను. అంటే బహుశా ప్రతి సామెతల క్రింద గీత గీశాను, మళ్ళీ గీశాను. స్టార్లు, పసుపువి, పింక్వి, నీలంవి నోటిని గురించి. అయినా ఇప్పటికీ పూర్తిగా అర్థం కాలేదని అనిపిస్తుంది. నాకు తెలుసు నా వద్ద చాలా వివరాలున్నాయి. వాటిలో కొన్ని నాకు ప్రకటననిచ్చాయి. అయితే అనుకుంటా మనకి మరింత ప్రకటన కావాలి మాటల శక్తిని గురించి. బైబిల్ చెప్తుంది సామెతలు 18:21లో జీవన్మరణములు నాలుక వశము అని. జీవము మరణముల శక్తి నాలుకలో ఉన్నాయి. ఆ వచనంలో తర్వాత అయ్యిందో చూద్దాం. జీవమరణములు నాలుక వశం. దీన్ని అర్థం చేసుకోండి. దాని యందు ప్రీతిపడువారు దాని ఫలము తిందురు, మరణానికైనా లేదా జీవానికైనా. దాని అర్థం మనం మాటలను తింటాం. ఒకటి మరణాన్ని తింటాం లేదా జీవాన్ని. మరణము, జీవము నాలుక వశము. మనసు, నోరు, మూడ్స్, వైఖరులు అన్నిటికీ సంబంధం ఉంది. మన సమస్య మైండ్లోనే ఆరంభమవుతుంది. మన సమస్యకు జవాబు మైండ్లో దొరుకుతుంది. మనం నేర్చుకోవాలి దేవుడు ఆలోచించినట్లే ఆలోచించడం, అలాగే దేవుడు ఎలా మాట్లాడతాడో అలా మాట్లాడడం. దేవుడు ఆలోచించినట్లు, దేవుడు మాట్లాడినట్లు, దేవుడు ప్రవర్తించినట్లు. చాలా వరకు చెడు మూడు సమస్యలు శనివారం మధ్యాహ్నం గురించి మాట్లాడేప్పుడు వస్తాయి. ఎక్కువగా మన చెడు మూడు సమస్యలు వచ్చేది చెడు ఆలోచనలు, చెడు మాటల నుండే. ఇప్పుడు మీకు చిన్న బ్రేక్ ఇచ్చే లేడీస్ చెప్తాను. కొన్నిసార్లు మూడు విషయం భావుకంగా పైకి క్రిందికి అవడం అనేది గూఫీ హార్మోన్స్ లేని వాటి వలన, ఎక్కువగా ఉన్న వాటి వలన, కొన్ని కెమికల్ అసంతుల్యతలు. అయితే చూడండి, పిఎంఎస్ ఆఫ్ని నిందించడానికి ట్రై చేయకండి. ఈరోజు ఎవరో చెప్పారు స్త్రీ చెడుగా ప్రవర్తించినప్పుడు అది పిఎంఎస్, అయితే పురుషులు ప్రవర్తిస్తే అది పాపము అని. కనుక మనకు సాకుంది, వాళ్ళకు లేదని మనం అలాంటి సాకులు చెప్పి యూజ్ చేయడం మానివేయాలి. థ్యాంక్ యూ. ఆ మూడు బలహీనమైన ప్రోత్సాహాలకు అక్కడి నుంచి ఎవరో చేస్తున్న వాటికి మీ ప్రవర్తన కంటే బాగా బోధిస్తున్నాను, అది తెలుసుకోండి. ఆదికాండము 1:1-3. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను ఏర్పరిచాడు, డిజైన్ చేశాడు, సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. ఇప్పుడు మనం నమ్మం దేవుడు గందరగోళాన్ని సృష్టించాడని. అయితే ఏదో జరిగింది 1-2కి మధ్య. ఆయన ఇక్కడ దాని గురించి చెప్పలేదు. ఇక్కడ ఒకలాంటి ఊహించనిది ఏదో జరిగింది. చాలామంది ఎక్స్పర్ట్లు అనుకుంటారు అపవాదిని పరలోకం నుంచి త్రోసివేసినప్పుడు భూమి మీద నివసించడం ఆరంభించాడని.
ఇప్పుడు దేవుడు 2వ వచనంలో కనిపించి అంటున్నాడు, భూమి నిరాకారంగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలములపైన కమ్మియుండెను. దేవుని ఆత్మ జలములపైన తిరుగుచుండెను, అల్లాడుచుండెను. అర్థం చేసుకోండి, ప్రతి ఒక్కటి గందరగోళమే. అది ఈరోజు ఎవరి జీవితమైనా కావచ్చును. ఒక సమయంలో అంతా మంచిగానే ఉంది, తర్వాత ఊహించనిది ఏదో జరిగింది మీ జీవితంలో. చెడు వివాహం, నిరాశ, దుర్వినియోగం, కళ్ళ కావడం, పని చేసి చేసి జబ్బు పడ్డం, చాలా కారణాలు. ఇప్పుడు గందరగోళంగా ఉందని ఫీల్ అవుతున్నారు. చూసిన ప్రతిదీ ఓ పెద్ద మెస్. యెహెజ్కేలులా మృతుల్లోయలో ఎండిపోయిన ఎముకలు ఉన్నట్లుగా దేవుని ఆత్మ తర్వాత చూద్దాం ఏం జరుగుతుందో. దేవుడు వెలుగు కమ్మని పలుకగా ఆయన ఇలా అనలేదు, నిజంగా అనలేదు. ఏం గందరగోళం! మనం ఎన్నటికీ దీన్ని పరిష్కరించలేం. ఎంతో నిరాశగా ఉన్నాను, ఎందుకంటే మీకంత మంచి జీవితాన్ని ఇచ్చాను, ఇప్పుడు చూడండి ఏం చేశారు. దేవుడు ప్రతి గందరగోళాన్ని చూసి అంటాడు, వెలుగు కమ్మునుగాక. ఎందుకో తెలుసా? ఎందుకంటే వెలుగు ఎప్పుడు చీకటిని జయిస్తుంది, జీవం ఎప్పుడు మరణాన్ని జయిస్తుంది. అనుకూలమైన మాటలు ఎల్లప్పుడూ మన జీవితంలో ప్రతికూల పరిస్థితులను జయిస్తాయి. మీ నోటిలో ఒక ఆయుధం ఉంది, మీరు దాన్ని గుర్తించరు కూడా, అదెంత శక్తివంతమైందో. ఆశ్చర్యం లేదు మనం శోధించబడతామంటే ముందుగా దాదాపు 24 గంటలు రోజుకి బుద్ధి లేనివి చెప్పడానికి. మీరీసారి గమనించాలని నా కోరిక. ఎంత కష్టమో ఏదైనా బుద్ధి లేనిది చెప్పకూడదు అన్నప్పుడు ఎంత కంగారు పడతారు. అంటే అది ఎలా అంటే ఆమేన్. ఎలాంటి ఒత్తిడి అయినా ఎవరినైనా చూస్తాం, ఆలోచన వస్తుంది, ఐడియా లేదా తీర్పు లేదా విమర్శన నోట్లోంచి వచ్చేస్తుంది. ఉదయాన్నే లేస్తాం, మంచిగానే ఫీల్ కాము, అదొచ్చేస్తుంది. మేలుతో కీడుని జయించవచ్చు. దేవుని వాక్యంలో ఎంత శక్తివంతమైన సిద్ధాంతం. రోమా 12:21 ఆ వచనం నా జీవితాన్నే మార్చివేసింది. ఆ వచనమే బహుశా దేవుడు ఉపయోగించాడు ఆయనకు విధేయత చూపేలా కృపనిచ్చి నా తండ్రిని చూసుకోమని. ఎవరైతే నా బాల్యంలో 15 ఏళ్లు నన్ను దుర్వినియోగపరిచాడో, ముందుగా సంకల్పంతో ఆయన రేప్ చేశాడు 200 సార్లు. తర్వాత దేవుడు నన్ను ఆయన క్షమించమన్నాడు, ఆయన మరణించే వరకు జాగ్రత్తగా చూసుకోమన్నాడు. ఎందుకంటే ఆయన అన్నాడు, కీడుని మేలుతో జయించవచ్చు. మనం మేలుతో కీడుని జయించవచ్చును. మీ జీవితంలో గందరగోళం ఉందా? అయితే వీలైనంత మేలుని చేయడం ఆరంభించండి. చూసిన వారందరికీ, ప్రతి ఒక్కరికి అవకాశం వస్తే. ఎందుకంటే అదొక్కటే మార్గం అపవాదిని వెనక్కి తోయడానికి. మీకు అతను చేసిన దానికి మీ నుంచి దొంగిలించిన దానంతటికి అదే ప్రజలకి మేలు చేయడం, మేలు చేయడం, మేలు చేయడం, మేలు చేయడం, మేలు చేయడం. బహుశా అది అత్యంత శక్తివంతమైన రహస్యాల్లో ఒకటి దేవుని వాక్యంలో. మేలుతో కీడుని జయించవచ్చని. అందుకే శత్రువుల కొరకు ప్రార్థించండి. ఎవరైనా గాయపరిస్తే చేయగల శ్రేష్టమైంది ప్రార్థించటం. తిరిగి మేలుని చేయండి కీడుకు బదులుగా. చీకటి అగాధ జలాలపైన కమ్మియుండెను. దేవుడు వచ్చి గందరగోళం గురించి మాట్లాడడం లేదు, అన్నాడు వెలుగు కలుగునుగాక. మీరు రోజు ఉదయాన్నే లేవగానే కాళ్ళు నేల మీద తగలక ముందే చెప్పండి, వెలుగు కలుగునుగాక, వెలుగు కలుగునుగాక. ఎందుకంటే వెలుగు చీకటిని జయిస్తుంది, జీవం మరణాన్ని. దేవుడు మీ నోట్ని యూజ్ చేస్తాడు, అలాగే సాతాను కూడా. పవిత్రాత్మ మీ జీవితాన్ని మార్చడానికి వెయిట్ చేస్తున్నాడు, మీ కళ్ళు నిజం చేయడానికి, కోరికలు తీర్చడానికి, మిమ్మల్ని గొప్పగా దేవుని కొరకు వాడుకోవడానికి పవిత్రాత్మ వెయిట్ చేస్తున్నాడు. యేసు మరణించి మీకు ఇవ్వాలనుకున్న జీవితపు ఆనందాన్ని అనుభవించాలని. అయితే దేవునికి నోరునివ్వాలి. మీ నోరు రక్షణ పొందిందా? దేవుడు నాకెన్నో ఏళ్ల క్రితం చెప్పాడు అది. నేను బోధిస్తూ అంతటా వెళుతున్నాను, నా పని చేస్తూ. వాక్యం తెలుసు. దేవుడు ఒకరోజు నాతో అన్నాడు, నీ నోరు రక్షణ పొందిందా?
పొందినట్లు ఉందా? ఆదివారం నాడు అలా ఫీల్ అవ్వచ్చు, కానీ సోమవారం సంగతి ఏమిటి? యెహెజ్కేలు 37 శక్తివంతమైన అధ్యాయం, మొదటి 10 వచనాలు. ఇప్పుడు అక్కడికి వెళ్ళను పూర్తి అధ్యాయాన్ని చూడ్డానికి. అయితే యెహెజ్కేలు చూశాడు. చూసిందంతా మృతుల లోయ, ఎండిపోయిన ఎముకలు. నాకు చాలాసార్లు అలా అనిపించింది. ఖచ్చితంగా మీలో చాలామందికి కూడా. ప్రజలు నాకు వ్యతిరేకమైతే, నేను రొటీన్ చెకప్కి వెళ్ళినప్పుడు తెలిసింది నాకు బ్రెస్ట్ క్యాన్సర్ ఉందని, ఇంకా ఎన్నో. కొన్ని విషయాలు మీరు హెల్ప్ చేసే ప్రజలు, వారి అవసరం మీకెంతో ఉన్నప్పుడు మీకు వ్యతిరేకంగా వస్తారు. అదంతా ఎముకల లెక్కలోకి వస్తుంది. చనిపోయిన ఎండిన ఎముకలు. దేవుడు అతనితో అన్నాడు, నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా? మన జీవితాల్లోని గందరగోళాలు మారుతాయా? మనం పోగొట్టుకున్నది తిరిగి పొందగలమా? ఈ ఎముకలు బ్రతకగలవా? ఆయన తెలివైన జవాబిచ్చాడు. అన్నాడు, ప్రభువా, అది నీకే తెలియను. మంచి జవాబు. దేవా, నీకే తెలుసు. ఇది నాకైతే పెద్ద గందరగోళం. నీకు మాత్రమే తెలుసు. దేవుడు అతనితో అన్నాడు, దీన్ని అర్థం చేసుకోండి. ప్రవచనమెత్తి ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లనము, ఓ ఎండిపోయిన ఎముకల్లారా, యెహోవా మాటను ఆలకించుడు. నేను నా చర్మం బయటకు వచ్చేయగలను, సహాయం చేయగలుగుతా. అర్థమైందా ఆయన ఏమంటున్నాడు? మీ జీవితంలోని ఏ గందరగోళమైనా మారగలదు, మీరు గాని దేవుని వాక్యాన్ని ప్రవచించగలిగితే దాని మీద. అలాగే ఆదివారం నాడు ఏది మంచిది చెప్పడం మాని సోమవారం నాడు బుద్ధి లేనిదేదో చెప్పడం, హీనమైంది మంగళవారం నాడు, అంతకంటే హీనమైంది బుధవారం, తర్వాత గురువారం నాడు శాలితో లంచ్కి వెళ్ళి అంతకంటే నీచమైంది చెప్పడం. ఒప్పందం కోసం ఎవరైనా ఇద్దరు ఏకీభవిస్తే ఈ ఎముకలకు ప్రవచనం చేయి. నేను మీరు అర్థం చేసుకునేలాగానే చేస్తే నాకు నిజంగా ఐడియా కూడా లేదు ఎన్ని నెలల్లో ప్రార్థన సమయంలో నేను గడిపానో. ఉదయాలు కారులో వెళుతూ ఈ హోటల్ రూమ్స్లో వారం తర్వాత వారం, ఏడాది తర్వాత ఏడాది దేవుని వచనాన్ని ప్రవచిస్తూ, నేను సమస్తము చేయగలను నన్ను బలపరచు క్రీస్తు ద్వారా. నేను నిన్ను క్షమిస్తాను. దేవుడు నిన్ను క్షమించే కృపను నాకిస్తాడు. నేను అసలు బాధపడను. నేను పూర్తిగా నిరాశలో జీవించను. నేను తృప్తి పడతాను. మీ జీవితం పైన దేవుని వాక్యాన్ని ప్రవచించి మీరు ఆలోచించే దాని గురించి మాట్లాడడం, ఎలా ఫీల్ అవుతారో మానేయండి. ఇప్పుడు మీరు నిశ్చయించుకోండి వచ్చే ఏడాది వస్తారని. ఎందుకంటే ఒక పుస్తకాన్ని రిలీజ్ చేస్తున్నాను, పేరు ఫీలింగ్స్. మనకు ప్రకటన కావాలి. అన్నిటికంటే ఎక్కువ మన భావాలు మనపై అధికారం చేస్తాయి. ఫీల్ అవుతున్నా లేదు అవుతున్నా, అనుకుంటా కావాలి అనుకుంటా, ఫీల్ అవుతున్నా. తర్వాత అర్థం కాదు మన జీవితాలు ఎందుకు ఇంత గందరగోళమో. కీర్తనలు 103:20. మనం ఇక్కడే ఆగిపోయామా? ఓకే. యెహోవా దూతలారా, ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలసూరులారా, ప్రేమతో కృతజ్ఞతో ఆయన్ను సన్నుతించడు. ఆ దూతలు మన జీవితంలో మనకు హెల్ప్ చేయడానికి దూతలు ఏర్పరచబడ్డారు. ఎంతమంది నమ్ముతారు మనకు దూతలు ఉన్నారు అంటే? మన జీవితాల్లో హెల్ప్ చేయడానికి, మన జీవితాల్లో హెల్ప్ చేస్తున్నారంటే నేను అనుకుంటే దాని గురించి ఇంకొంచెం ఆలోచించాలి. మనం కొంచెం ఆలోచించాలి. నిన్న రాత్రి నేను అక్కడ కూర్చుని ఉన్నప్పుడు ఒక్క నిమిషమే కళ్ళు మూసుకుని ఆలోచించాను. ఇప్పుడు నేను ఆ వేదిక వద్దకు వెళ్ళినప్పుడు దూతలు నాతో పాటు వస్తున్నారు. దాని గురించి కొంచెం ఆలోచించాలి. నాకు ఒకరు గుర్తున్నారు. ఫీనిక్స్ మీటింగ్లో ఆయన వచ్చి పూర్తిగా అవిశ్వాసి. ఆయన తన భార్యతో బర్త్డే గిఫ్ట్గా ఆమెతో వచ్చారు. ఆరాధిస్తుండగా దేవుడు ఆయన కళ్ళు తెరిపించాడు ఆత్మలో. అతనికి ఏం జరుగుతుందో కొంచెం కూడా అర్థం కాలేదు.
ఆయన ఏడవడం అరవడం ఆరంభించారు. ఆయన భార్య ఎలా అంటే, మీకేమైందండి, ఏమైంది? ఆయన అన్నారు, కనబడ్డం లేదా నీకు, కనబడ్డం లేదా, కనబడ్డం లేదా? ఆమె అంది, ఎవరు? ఆయన అన్నారు, జాయ్స్ అక్కడికి వచ్చి నిల్చున్నప్పుడు పక్కన ఆరాధన సమయంలో వాళ్ళందరూ తెల్లని డ్రెస్ వేసుకుని ఆమెతో పాటు వచ్చారు. వాళ్ళు క్వైర్ అనుకున్నాను. కానీ ఆమె వేదిక మీదకు బోధించడానికి వెళ్ళినప్పుడు వారిలో ముగ్గురు పెద్దగా ఉన్నవారు ఆమెతో వెళ్ళి తర్వాత అర్ధచంద్రాకారంలో ఆమె చుట్టూ నిల్చున్నారు. మొదటి మాట చెప్పడానికి నోరు తెరిచినప్పుడు వాళ్ళు కత్తులు దూసి ఇలా నిల్చున్నారు. నేను చూడలేదు, ఆయన చూశారు. ఒక అవిశ్వాసి తర్వాత రక్షణ పొందారు. మనకు దూతలు ఉన్నారు, కానీ ఈ వచనం చెప్తుంది, గమనించండి, వారు దేవుని వాక్యమును నెరవేర్చెదరు. మీకు అర్థం కాలేదు. వారు దేవుని వాక్యాన్ని నెరవేర్చెదరు. నేను ఇలా అంటే జీవితంలో నేను టచ్ చేసిందంతా గందరగోళమే అని, ఏనాడు ఏ మేలు జరగలేదని నాకు తెలుసు. దూతలు అక్కడ ఇలా ఉన్నారని. మీరు మాకేదో ఇస్తారని ఆశిస్తున్నాం. నాకు తెలీదు దూతలకు నిద్ర వస్తుందో లేదో, కానీ మీదైనా చేయడానికి ఇస్తున్నారా, లేక వాళ్ళు పూర్తిగా సిల్లిగా బోర్ అయ్యారా? అయితే నేను ఇలా అంటే నేను చేయి పెట్టిన ప్రతిదీ వర్ధిల్లుతుందని ఇప్పుడు సడన్ గా వాళ్ళు లేచి ఇలా అనొచ్చు, పదండి పనికి వెళ్దాం. మీ పరిస్థితులను గురించి మీరు చెప్పడం మానేస్తారా? మీరు ఏం ఆలోచిస్తున్నారో, మీరు ఫీల్ అయింది చెప్పడం, జీవితంలో మిగతా వారందరూ ఏం చెప్పారో, లోకం ఏం అంటుందో, మీ ఫ్రెండ్స్ ఏమంటున్నారో మాని దేవుడు చెప్పేది చెప్పడం ఆరంభించండి. ఇప్పుడు నేను మీకు చెప్పి పూర్ణ మనస్సుతో నమ్మగలను, అంటే నాలో ఉన్న అంతటితోనూ నమ్ముతాను. దేవుని వాక్యం ఒక ఆయుధం. 2 కొరింథీ 10 చెప్తుంది, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావుగాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత బలము కలవై ఉన్నవి. మనకి యుద్ధం ఉంది, ఆయుధాలున్నాయి, మనకు దుర్గాలున్నాయి. దేవుడు మనకిచ్చే ఆయుధాలు ఆ దుర్గాలను చీల్చివేస్తాయి. ఆయన మనకిచ్చే ఆయుధాలు ఆత్మ ఖడ్గము, మన నోటి నుండి బయటకు వచ్చే దేవుని వాక్యం. బహుశా డాక్టర్ క్యారోలిన్ లీఫ్ రేపు మనకు చెప్పగలరు, మనం అనుకూలమైనవి చెప్తే ఏమవుతుందో. అంటే ఒక సైంటిఫిక్ పాయింట్ నుంచి మన లోపల ఏమవుతుంది, ప్రతికూలమైనవి చెప్తే అనుకూలమైనవి చెప్పినప్పుడు పోల్చి చూస్తే, మనం దేవుని వాక్యాన్ని కానీ నమ్మితే మనం దేవుని వాక్యాన్ని చెప్పడం ఆరంభించాలి. రోజు ప్రార్థనా సమయంలో చెప్తాను, మంచి తింటా, బాగుంటా, మంచిగా ఫీల్ అవుతా, నా బరువు దేవుడు ఎంత ఉండాలంటాడో అంతుంది. రోజు నేను చెప్తా, ప్రతి ఉదయం ప్రార్థించినప్పుడు చెప్తాను, మంచి తింటా, బాగుంటా, మంచిగా ఫీల్ అవుతా, దేవుడు సరిగా నా బరువు ఎంత ఉండాలంటాడో అంతే ఉంది. అలా చేశాను ఎన్నో ఏళ్ల తరబడి. మీరేమంటారు? నా అవతారం నాకే నచ్చడం లేదు, లావుగా ఉన్నాను, బద్ధకంగా ఉంది. నేను చెప్పే కొన్ని విషయాలు విని ఆశ్చర్యపోవచ్చు. దేవుని సత్యాన్ని చెప్పగలను, నాకు తెలుసు ఇక్కడ ఉన్నది దేవుని కృప వల్లనే అని. ప్రజలు అడుగుతారు, చూడండి మీ విజయానికి కారణం ఎవరంటారో? ఆ ప్రశ్నకి జవాబు చెప్పడానికి ట్రై చేసి విసిగిపోయాను. ఎందుకంటే అవును, అది దేవుని కృపే. కానీ మనకు తెలుసు కొన్ని విషయాలు ఉన్నాయని, అవి మన కొరకు దేవుడు వేసిన పథకాన్ని అడ్డుకుంటాయని. అలాగే కొన్ని విషయాలు దేవునితో సహకరించాలి. జాన్ మ్యాక్స్వెల్ ఈరోజు చెప్పినప్పుడు అందరికీ ఒక డెస్టినీ ఉంటుందని, అందరూ దేవునిచే పిలువబడతారని, ఏదో ఒక గొప్ప కార్యానికి మీ జీవితంలో, బహుశా అది లోకంలో అత్యంత గొప్ప పేరెంట్గా కావచ్చు, లేదా గొప్ప బిజినెస్ మ్యాన్, లేదా ఏదేమైనా, అని అన్నారు. చాలా తక్కువ మంది లక్ష్యాన్ని చేరుకుంటారని. బహుశా ఈ భూమి మీద అత్యంత విషాదకరమైంది అదే. ఎలా కొంతమంది నిజంగా గ్రంథాన్ని చదివి అది చెప్పింది చేస్తారు,
వారిలో వారి ద్వారా దేవుడు వాగ్దానం చేసిన వారిలా ఉండడానికి ఈరోజు మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. ఈ బోధన కాపీని తీసుకోమని మీరు దీన్ని వారానికి కనీసం ఒకసారి వినాలి. నేను నోటు గురించి మాట్లాడడం విని విసిగెత్తేంత వరకు ఇక సహించలేమన్నంతగా తర్వాత దూరంగా పెట్టేయండి. 4 రోజుల తర్వాత మళ్ళీ మొదలు పెట్టండి. ఎందుకంటే మనం దీన్ని తెలుసుకోకుంటే మనం ఎన్నటికీ దేవుడు మనకై ఉంచిన సరైన పథకాన్ని పొందలేం. మన దూతలు మన ఫిర్యాదులను వినరు. గుసగుసలను, విమర్శలను, ప్రతికూలతను అవి దేవుని వాక్యాన్ని మాత్రమే వింటాయి. పాటలో, ఒప్పుకోవడంలో, వాక్యం చదవడంలో, వాక్య ప్రార్థనలో మనం దేవుని వాక్యాన్ని ప్రేమించాలి. మీ దూతలకు ఏమైనా పని చెప్తున్నారా? ఆలోచించడానికి కొన్ని వచనాలు, వీటిని చాలా త్వరగా చూద్దాం. ఈరోజు చాలా ఉంది చేయాల్సింది. సామెతలు 10:14. జ్ఞానులు జ్ఞానము సమకూర్చుకొందురు, మూడుల నోరు అప్పుడే నాశనము చేయును. సామెతలు 13:3. తన నోరు కాచుకొనివాడు తన్ను కాపాడుకొన్ను, మాట్లాడువాడు నాశనము తెచ్చుకొన్ను. సామెతలు 18:6-7. బుద్ధిహీనుని పెదవులు కలహమునకు సిద్ధముగానున్నవి, దెబ్బలు కావాలనన్ను వాడు కేకలు వేయును. బుద్ధిహీనుని నోరు వానికి నాశనము తెచ్చును, వాని పెదవులు వాని ప్రాణమునకు ఉరి తెచ్చును. సామెతలు 21:23. నోటిని నాలుకను భద్రం చేసుకొనివాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొన్ను. చప్పట్లు కొడితే మనస్ఫూర్తిగా కొట్టండి. సగం ఇష్టం అయిష్టంలా మాత్రం చేయకండి. నేను వింటూనే ఉన్నాను. ఈ సందేశాన్ని బోధించాలనుకున్నప్పటి నుంచి వింటూనే ఉన్నా. ఒక లిస్ట్ తయారు చేయడం, ప్రజలు చెప్పే పిచ్చి విషయాలవి. మీరు నిజంగా ముందుగా నేను దీంతో విసిగిపోయాను, నేను దాంతో విసిగిపోయాను, నాకు విసిగేస్తుంది, నువ్వు విసిగిస్తున్నావు, విసిగిపోయాను, అలసిపోయాను, అన్నిటి వలన విసిగిపోతున్నా, అలసిపోతున్నా. మీ వల్ల విసుగు, అలసట. ట్రాఫిక్ అంటే విసుగు, నా పనంటే విసిగిపోయాను, అంట్లు తమ్ముడు అంటే విసుగు, విసుగు అలసట, విసుగు అలసట, చిరాకు అలసట. నాకు పిచ్చెక్కిస్తున్నారు. దీంతో నాకు కోపం వస్తుంది. నా పిల్లలు పిచ్చెక్కిస్తున్నారు, మా అత్తగారు కోపం తెప్పిస్తున్నారు, పక్కింటి వాళ్ళు కోపం తెప్పిస్తున్నారు. నాకు పిచ్చెక్కుతుంది అనిపిస్తుంది. ఓ దేవా, నాకు తెలియడం లేదు నా జీవితం ఎందుకింత గందరగోళంగా ఉందో. దీంతో దేవుణ్ణి నమ్ముతున్నాను. నాకు అసహ్యం ఈ ఇల్లంటే, నా పనంటే నాకు అసహ్యం, నా శరీరం అంటే అసహ్యం, నా జుట్టు అంటే అసహ్యం, పచారీ కొట్టుకెళ్ళాలంటే అసహ్యం, వంట చేయాలంటే ఇష్టం లేదు. విసిగిపోయానో, అలసిపోయానో, కోపం ప్రతిదీ అసహ్యమే. ఓకే దేవా, నాకు హెల్ప్ చేయి. ఇంకా ఇక్కడే ఉన్నాను. ఇది నన్ను చంపేస్తుంది. మీరు నన్ను చంపేస్తారు. ఇప్పుడు మరీ స్టూపిడ్ విషయం, ఇది చచ్చేంత చక్కలిగింత పెట్టి చంపేస్తుంది. చెప్తున్నా చచ్చిపోతానేమో అన్నంతగా నవ్వాను. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. మీరు కానీ దాదాపు 20, 45, 50 లేదా 60 ఏళ్ళు ఇలా మాట్లాడుతూ ఎవరైనా ఈరోజు ప్రకటనను పొందుతారా? మీ జీవితంలో సమస్యలు ఎందుకు వస్తాయో అని. విసుగు, చిరాకు, కోపం, అసహ్యం, మరణం. సహాయం చెయ్యేసు. థ్యాంక్ యూ. చూడండి, నవ్వు అనేది, నేను ఎప్పుడైనా కడుపారా హాయిగా నవ్వగలిగితే
ఎంతో ఫ్రెష్గా ఫీల్ అవుతాను. తాజా గాలి నాలోంచి వీచినట్లుంటుంది. అంటే అది నాకు జీవితాన్ని ఇస్తుంది. అయితే ఆసక్తికరంగా లేదు, ఎవరూ ఎన్నడూ అనరు నేను జీవం నిండినంతగా ఎంతగానో నవ్వాను, నిజంగా అద్భుతంగా ఉంది అని. లేదు, మనం అంటాం నేను చచ్చిపోయేంతగా నవ్వాను. మనం ప్రతికూలమైన వాటికి ఎందుకు ఫిక్స్ అయిపోతాం? ఏమవుతుంది ఒకవేళ మనం విసిగిపోయి అలసిపోతే? మన భాషతో ఊరికే విసిగిపోవడం, అలసిపోవడం, వెళ్ళి దేవుణ్ణి అడగడం ఎందుకిలా అయింది అని. బహుశా అలా దాదాపు వారానికి 500 సార్లు అనడం వల్ల. జాయిస్ మేర్ మినిస్ట్రీస్లో మీరు మాకెంతో ముఖ్యులు. మిమ్మల్ని అభినందిస్తున్నాం. మా ఫ్రెండ్స్కి, పార్ట్నర్స్కి థ్యాంక్స్. ప్రపంచవ్యాప్తమైన ఈ పరిచర్య సాధ్యమయ్యేలా చేసినందుకు. అందరం కలిసి ఆకలిగొన్న వారికి భోజనం పెడుతున్నాం, బీద వారికి బట్టలిస్తున్నాం, దేశాలకు సువార్తను పంచుతున్నాం. ఈ రోజే సంప్రదించండి joycemeir.org. ప్రార్థనా నివేదనల్ని మాతో పంచుకోండి. మా సాధనాల గురించి తెలుసుకోండి. జాయిస్ సభల షెడ్యూల్ని తెలుసుకొని మాతో పార్ట్నర్ అవ్వండి. ప్రపంచమంతా క్రీస్తు ప్రేమను పంచడానికి. ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది.